నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. మాకు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ఉంది, అలాగే అన్ని రకాల హైకోర్టులో కూడా ప్రాక్టీస్ ఉంది. అలాగే విజయవాడలో, అలాగే హైదరాబాద్లో, అలాగే వైజాగ్లో, ఢిల్లీలో కూడా మాకు ఆఫీస్ ఉంది. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మందే. ఓకేనా ఫ్రెండ్స్, మన దాంట్లో ఎలాంటి ఎడిటింగ్ కానీ, ఎలాంటి వీడియో ట్రిక్స్ కానీ అలాంటివి ఉండవు. డైరెక్ట్గా లైవే, ఇది నథింగ్ బట్ లైవే, డైరెక్ట్ రికార్డ్ చేసి పెట్టేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అంశం ఏంటంటే ముఖ్యమైన అంశం. చాలామంది అంటే మామూలుగా కామెంట్ చేస్తారు, మామూలుగా చాలామంది అన్ని రకాల డౌట్స్ ఉంటాయి. సో అదేంటే అతి ముఖ్యమైన డౌట్ ఏంటంటే, ఒక ఆయన అడుగుతున్నాడు, సార్ మేము డైవర్స్ తీసుకున్నాం, ఏదో ఆవేశపడి భార్యాభర్తలు మేము ఆవేశపడి డైవర్స్ తీసుకున్నాము, కానీ మళ్ళీ తిరిగి మేము కలిసి ఉండొచ్చా అని అడుగుతున్నాడు. సో మీరు దీనికి సంబంధించి అంశం ఏంటంటే, ముందు నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియోని స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా మనం యంగ్ కపుల్లో చూస్తుంటాం. చాలామంది ఆవేశపడేసి డైవర్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. తీసుకున్న మళ్ళీ వాళ్ళు అరే అనవసరంగా తప్పు చేశామే అన్న ఆలోచన వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏదైనా దీనికి సంబంధించి లీగల్కి సంబంధించి ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 అనే నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మాత్రం మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే ఈరోజు మనం సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు అసలు డైవర్స్ అంటే ఏంటి, మనం దాని గురించి క్లుప్తంగా చెప్తాను, ఎక్కువసేపు అక్కర్లేదు. మీకు చాలా నెట్లో అనేక రకాల సబ్జెక్టులు లభ్యమైంది, కానీ మేము చెప్పేది ఎక్స్పీరియన్స్తో కూడిన వీడియో. ఇది గుర్తుపెట్టుకోండి, నేను అందరిలాగా సబ్జెక్ట్ పేపర్లో చూసో లేదా మన బుక్లో చూసి చెప్పడం కాదు. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే 20 ఇయర్స్ నుంచి మేము 22 ఇయర్స్ నాది స్టాండింగ్, 22 ఇయర్స్ నుంచి మేము ఎక్స్పీరియన్స్తో ఉన్నాం కదా, అవి నా యొక్క అభిప్రాయాన్ని మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడు చాలామంది మేము చేసిన కేసులు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి డైవర్స్ అనేది పొందారు. కొంతమంది ఆవేశంగా ఏంటంటే మనం చూస్తుంటాం, చాలామంది మా దగ్గరికి వస్తుంటారు, సార్ ఇట్లా నాకు మా ఆవిడకి పడట్లేదు, సో నేను డైవర్స్ తీసేసుకుంటాను, లేదా మాకు మా ఆయనకి పడట్లేదు మేము డైవర్స్ తీసుకుంటాం, లేదా మ్యూచువల్గా మేము తీసుకుంటాం అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరైనా సరే డైవర్స్ తీసుకోవాలి, మీరు మ్యూచువల్గా డైవర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు డైవర్స్ తీసేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి సంబంధించిన అనుభవజ్ఞ న్యాయవాదం మీరు సంప్రదించండి. ఓకే, తర్వాత సరే మీరు ఏదో గ్రహపాఠం ఏదో మీ టైం బాగాలేదో మీరు డైవర్స్ అనేవి తీసేసుకున్నారు, క్లియర్. సరే, తీసుకున్న తర్వాత ఏమవుతుంది, అక్కడ ఏమైంది, తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు కలవాలని మీరు అనుకుంటున్నారు. ఆ సందర్భంలో డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కుదరదు, ఎందుకంటే మీ ఇద్దరు కూడా స్ట్రేంజర్స్ కింద లెక్క అనమాట. అంటే లాయర్గా మీరు స్ట్రేంజర్స్ కిందే లెక్క, అది గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు లీగల్గా మీరు స్ట్రేంజర్స్ అని మీరు అనుకున్నప్పుడు మళ్ళీ మీరు కలవాలంటే మీరు ఇద్దరు కలిసారంటే సహజీవనం కింద లెక్క. కాబట్టి ఇద్దరికి ఇష్టమైతే మీరు సహజీవనం చేయొచ్చు, కాకపోతే మీ మధ్య ఎలాంటి లీగల్గా సంబంధించినవి అంశాలు అనేవి ఉండవు. గతంలో ఉన్న లీగల్గా సంబంధించినవి అంటే ముఖ్యంగా భార్యాభర్తలుగా మీరు గతంలో ఉన్నప్పుడు అది లీగల్గా మీకు సంబంధం ఉంటుంది. కానీ ఇప్పుడు మీ ఇద్దరు స్ట్రేంజర్సే, ఒకరికొకరికి సంబంధాలు లేవు. సో కాబట్టి ఏంటంటే మీరు కలిసి ఉండొచ్చు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. శుభ్రంగా మీరు అంటే మీరు డైవర్స్ తీసుకుంటే మీ ఇద్దరు కలిసి సహజీవనం చేయొచ్చు. లేదు రెండులో రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు డైవర్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ మీరు తిరిగి రీమ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డైవర్స్ పొందిన వ్యక్తులు కలిసి ఉండకూడదని చట్టంలో ఎక్కడా లేదు. డైవర్స్ పొందిన వ్యక్తులు మరి కలిసి ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మీకు లీగలైజ్డ్ కావాలంటే, దీనికి సంబంధించి లీగలైజ్ కనుక కావాలి అని మీరు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు దానికి సంబంధించి రీమ్యారేజ్ చేసుకోండి, అది బెటర్. ఓకేనా ఫ్రెండ్, దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం ఎక్స్పీరియన్స్తో చేసే వీడియో మాత్రమే. ఓకేనా, మా యొక్క ఛానల్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.